విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా లోక కళ్యాణార్థం సుదర్శన నరసింహ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పూజలు పాల్గొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు మహాయజ్ఞం జరగనున్నది. భక్తులు ఈ పూజలో పాల్గొనాలంటే 3,000 రూపాయలు చెల్లించి దంపతులు 2 పిల్లలు పాల్గొనవచ్చు. ఈ పూజలో పాల్గొంటే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని ఆలయ స్థానాచార్యులు రాజగోపాల ఆచార్యులు తెలిపారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక యాగశాలలో ఉత్సవ మూర్తులను అధిష్ఠింపజేసి ఈ హోమాలు యజ్ఞాలు ప్రారంభించారు. ఈ మహాయజ్ఞం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను దేవస్థానం రద్దు చేసింది. ఈ పూజల్లో పాల్గొనే భక్తులకు స్వామివారి పట్టు శాలువ రవిక నిత్య అన్నదాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ పూజలో పాల్గొనాలంటే దేవస్థానం అధికారులను ముందుగా సంప్రదించి టికెట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. యజ్ఞోసార్లను ఆలయ గాలి గోపురాన్ని ప్రధాన ఆలయాన్ని రకరకాల పుష్ప జాతులతో అందంగా అలంకరించారు. సింహగిరిపై 4 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. రోజు స్వామి వారికి త్రివేది ఒక్కొక్క అవతారంలో నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. गौतम ततोमृतत्वमश्नुते ततोमृतत्वमश्नुत इति सामवेदशिरो योधीते ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अस्मान् स्वस्ति भरत दुर्गाणि स्वाहा कारवो मनना वच्यमाना देवस्त्रीन्मयथ देवयन्दा ఈ 4 కుండాల్లో చతుర్వేద హవనం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 11:30 ఆ ప్రాంతాలకి ఈ పూట ఆరాధనంగా జరగవలసిన పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి ఆరాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా సేవిస్తూ ప్రసాద స్వీకరణ చేస్తూ వెళ్ళవలసిందిగా విజ్ఞాపన. ఇప్పుడు అఖిల ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా విజ్ఞాపన.
శ్రధామస్మదగాధమం విమధ్యమగ్రశ్రధాయ प्रथम दिवसे प्रातराराधनांग वेद इतिहास पुराण दिव्य प्रबंधादीनवधारय तेषु प्रथमतः ऋग्वेदमवधारय अविद्वान् ऋग्वेदम् ఓం శ్రీ గురుభ్యో नमस्ते गार्हवत्याय नमस्ते दक्षिणाग्नये नमः आहमनीयाय महावेद्यै नमो नमः ओम मधुपर्कमेन्द्रः स्वाहा ओम आयाज्ञे भूद्भुवस्तव स्वाहा विश्वविष्णुर्विहत्कारो भूतभव्य भवप्रभुः भूतवद्भावो भूतात्मा भूतभावनः हरिः ओम स्वस्ति श्री लक्ष्मी नृसिंह सहस्रनाम स्तोत्रमवधारय వేదం తన శక్తి మేరకు వర్ణించింది ఇలా ఉంటాడు భగవంతుడు అని. ఎలా ఉంటాడో మనమైతే నిజంగా చూడలేం. జ్ఞానిగా ఉంటాడు. తమపరే దేవ ఏకీభవతి అని వేదం చెప్పింది. అంటే जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः परषदति లభిస్తుంది. ఈ మెట్ల మాట ఇవన్నీ భగవంతుని పొందడానికి. ఈరోజు చూడండి, ఆ కింద ఉండేటువంటి ఆ భూమికలో లక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ పైన ఉండేటువంటి ఆ మంగళ దండమంట ఆ తిరుగుతుంది కదా, అది నారాయణ ఆవాహన చేశారు. ఆ పైన ఊర్ధమట్టి మీద సుదర్శన్ ఆవాహన చేశారు. ఆ లాగుతున్నటువంటి తాడు వాసుకి అంటే అగ్నిమల అమృతమలం జరిగినప్పుడు ఎలాగైతే చూడండి, ఇంతవరకు మనకి కనిపించినటువంటిది ఒక దారు మాట్లాడు. ఆ వాతావరణం వలన అందులో అగ్ని ఉత్పన్నం అవుతుంది. అంటే భగవంతుడి కూడా ఇలాగే మనం
ఆరాధించవచ్చు. భక్తి వలన, కర్మ వలన, జ్ఞానం వలన, ప్రపత్తి వలన భగవంతుడిని పొందగా ఆయన సాక్షాత్కారం లభిస్తుంది అనేటువంటి సందేశాన్ని లోకానికి సందేశాత్మకంగా తెలియజేస్తున్నారు.